సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు గారికి జోగి రమేష్ మీద ఉన్న కక్ష తీరింది. అన్యాయమైన కేసులో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవించినటువంటి జోగి రమేష్ గారికి ప్రజల్లో క్రేజ్ పెరిగింది. అన్యాయమైన అక్రమమైన కేసులో పొలిటికల్ వెంజెన్స్, రాజకీయ కక్షలను తీర్చుకోవడం కోసం పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించేటటువంటి పరిస్థితికి రాష్ట్ర వ్యాపితంగా కూటమి ప్రభుత్వం పూనుకున్నది. ఒక కేసు కాదు, 2 కేసులు కాదు. ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేయటం, జైళ్ళకు పంపించటం, నెల రోజులు, 2 నెలలు, సంవత్సరం పాటు కూడా జైల్లో మగ్గే విధంగా ఒక పథక రచన చేసి వాళ్ళని జైల్లో ఉంచటం,